యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ చిన్న వీడియో ద్వారా మీకు బీపు గారి గురించి కొన్ని విషయాలు తెలియజేస్తాను. ఎందుకంటే కొందరు సహోదరులు బీపు గారి గురించి కొన్ని విషయాలు తెలియజేశారు. అదేంటంటే బీబు గారు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీకి వ్యతిరేకంగా కొన్ని వీడియోలు చేశాడు. అదేవిధంగా కొన్ని బోధ విషయంలో కూడా ఆయన తప్పుగా మాట్లాడుతూ వచ్చాడు. అందుకే ఆయన వీడియో నేను చూశాను. చూసిన తర్వాత కొన్ని విషయాలు తెలుసుకున్నాను. అదేంటంటే వీరి బోధ చాలా వ్యతిరేకమైన బోధ. అంటే బైబిల్‌కి వ్యతిరేకమైన బోధ. ఏ బోధ అంటే త్రిత్వ సిద్ధాంతం. ఓకే. త్రిత్వ సిద్ధాంతం. ఎందుకంటే ఈ త్రిత్వ సిద్ధాంతం అనేది బైబిల్‌లో లేదండి. బైబిల్‌లో లేదు. బైబిల్‌లో ఎవరు కూడా ఈ త్రిత్వ సిద్ధాంతాన్ని బోధించలేరు. మోషే నుండి లేకపోతే మీరు ఏ కాలంలో అయినా ఓకే. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎంతమంది అయితే బైబిల్ రాశారో ఎవరు కూడా దేవుడు త్రిత్వమై ఉన్నాడు, దేవుడు త్రియేక దేవుడు అయి ఉన్నాడు, దేవుడు ఒకే దేవుడు 3 రూపంలో ఉన్నాడు, తనను తాను 3 వ్యక్తులుగా ప్రత్యక్షపరుచుకున్నారని ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మీకు ఒక సింగిల్ స్టేట్మెంట్ కూడా బైబిల్లో కనిపించదు. సింగిల్ స్టేట్మెంట్ కూడా మీకు కనిపించదు. కానీ వీరికి మాత్రమైతే అన్ని చోట ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అన్ని చోట వీళ్ళకి దేవుడు ముగ్గురు కనిపిస్తుంటారు. ఒకే దేవుడు ముగ్గురు కనిపిస్తుంటారు. ఎందుకు కనిపిస్తారంటే నాకు తెలిసి వీళ్ళు మందు తాగుతుంటారు. అంటే ఆ మందు కాదండి, మీరు అనుకున్న మందు కాదు, తప్పుడు బోధని మందు తాగుతుంటారు. ఎందుకంటే సహజంగా కొందరు లోక సంబంధమైన మందు తాగినప్పుడు ఆ తాగిన వ్యక్తికి ఒకే వ్యక్తిలో ఇద్దరు ముగ్గురు కనిపిస్తూ ఉంటారు. ఓకే. తాగిన వ్యక్తికి ఎవరినైనా చూసినప్పుడు ఆయనకి ఒకే వ్యక్తిలో ఇద్దరు ముగ్గురు కనిపిస్తూ ఉంటారు. ఎందుకంటే మత్తులో ఉన్నాడు. అదేవిధంగా వీరు కూడా ఒక అబద్ధ బోధని మత్తు వీళ్ళకి ఎక్కింది కనుక బైబిల్ చదువుతున్నప్పుడు ఒకే దేవుల్లో ముగ్గురు కనిపిస్తుంటారు. ఓకే. ఒకే దేవుల్లో ముగ్గురు కనిపిస్తుంటారు. బైబిల్లో ఆలోచిస్తే బైబిల్లో ఎవ్వరికి కూడా ప్రవక్తలకైనా, యేసుక్రీస్తు వారికైనా, అపోస్తులకైనా ఎవరికైనా బైబిల్లో ఎవరికైనా దేవుడు 3 రూపంలో ఉన్నారని ఎవరు కనిపించలేదు, వారు మనకు చెప్పలేదు. మీరు బైబిల్ చదవండి, మొత్తం బైబిల్లో మీకు ఒక సింగిల్ స్టేట్మెంట్ కనిపించిన ఓకే సింగిల్ స్టేట్మెంట్ అక్కడ ప్రవక్తలైనా అపోస్తులైనా దేవుల్లో ముగ్గురున్నారు, దేవుల్లో బహుళత్వం ఉంది, ఒకే దేవుడు 3 రూపంలో ఉన్నాడు అని ఒక సింగిల్ స్టేట్మెంట్ మీకు కనిపించిన నాకు చూపించండి, మీకు 10,000 గిఫ్ట్ ఇస్తాను. మీకు 10,000 గిఫ్ట్ ఇస్తాను. ఓకే. ఎందుకంటే బైబిల్లో ఎవరు చెప్పలేదు కనుక ఇంత ధైర్యంగా మీకు 10,000 గిఫ్ట్ పెట్టాను. ఎవ్వరు చెప్పలేదు బైబిల్లో. ఒకవేళ మీరు ఉందంటే వీరికి ఓపెన్ ఛాలెంజ్, మీరు డిబేట్ రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే కొందరు సోదరులు ఏమన్నారంటే మీరు బీబు గారిని ఛాలెంజ్ చేయండి, బీబు గారిని డిబేట్కి పిలవండి. సో ఈ వీడియోలో నేను బీబు గారికి ఓపెన్ ఛాలెంజ్ చేసి చర్చకి పిలుస్తున్నాను. ఈ త్రిత్వ సిద్ధాంతం అనేది బైబిల్లో లేదు, బైబిల్లో ఎవరు బోధించలేదు. ఇది చరిత్రలో 4వ శతాబ్దం తర్వాత ఒక అథెనియస్ అనే వ్యక్తి ఆయన తీసుకొచ్చిన బోధని తప్ప ప్రవక్తలు కానీ అపోస్తులు కానీ తీసుకొచ్చిన బోధ కాదు. మీరు హిస్టరీ చదివిన 4వ శతాబ్దం కంటే ముందు అసలు త్రిత్వం అనే పదం ఎవ్వరు కూడా క్రైస్తవులు యూజ్ చేయలేదు. ఈ బోధన లేదండి, ఈ బోధనే లేదు. ఒకవేళ ఇది బైబిల్లో ఉందంటారా, వారికి ఓపెన్ ఛాలెంజ్, మీరు నాతో డిబేట్కి రండి, నాతో చర్చకు రండి. ఓకే. ఒకసారి ఈ వీడియోలు చూడండి, బీబు గారి పిచ్చి బోధ మీరు వినండి. ఓకే. విన్న తర్వాత ఒకవేళ మీకు రైట్ అనిపిస్తే నాతో చర్చకు రండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్.